ఆ పిల్లాడు అప్లికేషన్ పెడితే ఉద్యోగాల కొరకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను సవినయంగా. మరో వంక చూడండి, మరో వంక చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని అంటాడు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడే ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా. కాసేపటి కిందట నేను అడిగాను, మీ బిడ్డ అడిగాడు, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని మీ బిడ్డ అడిగాడు. ఇదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు, 3 సార్లు సీఎంగా ఉన్నాను అని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు పేరు చెబితే ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికైనా, ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఆ వ్యక్తి, ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆ వ్యక్తి పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా చంద్రబాబు పేరు చెప్తే 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా, ఏ పేదకు కూడా తాను చేసిన ఒక్క మంచి కానీ, తాను చేసిన ఒక స్కీమ్ కానీ గుర్తుకు రావడం లేదు అని అంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేశాడు అన్న దానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపమంటారా? ఒకసారి చూపమంటారా? ఇది 2014 గుర్తుందా? ఈ పాంప్లెట్ అన్నా గుర్తుందా? తమ్ముడు గుర్తుందా? అక్క 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి, సంతకం పెట్టి ఇదే చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. మీ ప్రతి ఇంటికి 2014లో పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పినవి నేను ఒక్కసారి చదువుతా, మీరే చెప్పండి. 2014లో చంద్రబాబును నమ్మి మనం ఓటు వేస్తే ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్యన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఈయన చెప్పినది ముఖ్యమైన హామీ అని అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఈయన రాసినది, మీకు చెప్పినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు. అక్క పొదుపు సంఘాల రుణాలు రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులందరినీ అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ చేయాల్సింది, ఇందులో ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి అక్క. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మూడో హామీ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి.
ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 ఏళ్ళు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000, 1,20,000 రూపాయలు. ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కట్టుకునేందుకు కనీసం 1 సెంటు స్థలమైనా కూడా ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ₹10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? మన ఇచ్చాపురంలో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఈ మాదిరిగా సంతకం పెట్టి 3 ఫోటోలు వేసి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినేటివి, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ వ్యక్తి చేయకపోతే ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నమ్మవచ్చా? 2 చేతులు ఈసారి పైకెత్తాలబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఈరోజు మేనిఫెస్టోలో డ్రామాలు అంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? నమ్ముతారా అక్క? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంట, నమ్ముతారా తమ్ముడు? అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్నెన్ని అబద్ధాలు జరుగుతా ఉన్నా, ఎన్నెన్ని మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నామో గమనించమని అడుగుతా ఉన్నా. మామూలుగా ఏ ప్రభుత్వమైనా కూడా మామూలుగా ఎన్నుకోబడేది 60 నెలల పాటు ఎన్నుకునేందుకు, 60 నెలల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు. 5 సంవత్సరాల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ 60 నెలలు కూడా కాకమునిపే 57 నెలలు వచ్చేసరికేనే అటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అటువంటి ఇబ్బందులు పెడుతూ అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు. అంతటితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో, ఏదైతే 5 సంవత్సరాలుగా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తా ఉన్నాడో, ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే, వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి. నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాను.